ఈ మధ్య కాలంలోనే పుష్ప 2 అంటూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ ఊహించని పరిణామాలతో అరెస్ట్ అయ్యాడు. దీంతో చెంచల్గూడ జైలుకు పంపించారు. అతనికి 666 నెంబర్ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ అరెస్టుకు కారణాలేంటి, అసలు ఎందుకు ఇంత తొందరగా అరెస్ట్ చేశారు అన్న దానిపై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో విడుదలైన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయింది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఓ పక్క డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా అల్లు అర్జున్ అంటే కొద్దిగా పడదు అన్న అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. ఇదే అంశంపై అతనిపై అరెస్టుకు దారితీసిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సినిమా థియేటర్కి వెళ్ళాడు. అయితే ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్లనే అధిక సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళకు సంబంధించిన భర్త కోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఇది ఇంత తీవ్ర రూపం దాల్చేందుకు దారితీసిందని చెప్తున్నారు. అయితే ఊహించని పరిణామాలతో ఈరోజు ఒక్కసారిగా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ని తమ వెంట తీసుకువెళ్లారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో ఈ అల్లు అర్జున్ ఇష్యూ అన్నది పెద్ద తారాస్థాయికి చేరుకుంది. అయితే దీని వెనుక ఎవరున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్టేట్మెంట్ ఇవ్వడం, మరోపక్క అటు సినీ అభిమానులు, అటు ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు, అలాగే నాగబాబు మరోవైపు అల్లు అర్జున్కు అలాగే అల్లు అరవింద్కు ఈ మధ్య పొదగడం లేదని, దీంతో పాటు కొన్ని రకాలుగా ఇంట్లో సమస్యల వల్లనే అల్లు అర్జున్కు వారు ఇలా చేశారన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి అన్నిటికీ ఒక కన్క్లూజన్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి తాను విశ్వంబర సినిమాలో షూటింగ్లో ఉన్నప్పటికీ షూటింగ్ను క్యాన్సిల్ చేసుకుని అతను అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అల్లు అరవింద్తో మాట్లాడడం, జరిగిన విషయం తెలుసుకోవడం కూడా ఓ పక్క ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, కేవలం ఫ్యాన్స్ మధ్యనే విభేదాలు ఉండడం సహజంగా ఉందని తెలుస్తుంది. అయితే చిరంజీవి పెద్ద మనసుతో వారి ఇంటికి వెళ్ళి తన అల్లుడికి సంబంధించిన విషయాలు తెలుసుకొని, దీంతోపాటు అల్లు అరవింద్ను కలిసి అసలు వివరాలు తెలుసుకోవడం అన్నది కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా ఎంటైర్గా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఈ కేసు సంబంధించిన విషయంలో 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది తీవ్రకరమైన కేసు కావడం వల్లనే ఇలాంటి జరిగిందని, రేవంత్ రెడ్డి కూడా చట్టం ఎవరికైనా ఒకటే అన్న ఉద్దేశంతో పాటు తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన శిక్ష అనుభవించేలా కోర్టులు కూడా ఇలా తీర్పునిస్తున్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే స్టేటస్ ఉండడంత మాత్రాన కేసుల నుండి ఈజీగా బయటపడకపోవచ్చు అన్నది కూడా ఇది ఒక సంకేతంగా కూడా మనం భావించవచ్చు. దీంతో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. పుష్ప 2 అనే చిత్రం ఇప్పటికే హిందీలో దాదాపు 800 కోట్లు పైబడిగా వసూలు చేసింది. ఆంధ్ర, తెలంగాణలో కూడా బాక్సాఫీసు వద్ద మంచిగానే పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి విషయము కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్గా మారడం, దీని వెనుక ఏదో శక్తి దాగుందనడం, దాంతోపాటు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ అభ్యర్థి వద్దకు వెళ్ళి ప్రచారం చేయడంతో ఈ ఇష్యూ అన్నది బయటకు వచ్చింది. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోవైపు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్యాన్స్ మరోవైపు విడివిగా సపోర్ట్ చేసుకోవడం, విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు చిరంజీవి చెప్పినట్టే వింటారు అన్నది మాత్రం సుస్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తూ వారిని మంచి అడుగులు వేసే విధంగా తీసుకెళ్లడం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకొని అభిమానం హద్దులో ఉండే విధంగా చూసుకోవాలి, కానీ వారి కుటుంబాల్లో తొంగి చూడడం తప్పు అన్నది కూడా మనము ఒక రకంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి ఒక నిబద్ధత గల వ్యక్తి, దాంతోపాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క హీరోని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను అదే నిబద్ధతతో పెంచడం జరిగిందన్నది కూడా చాలా మందికి తెలిసిన